ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ కార్డ్ అయితే ఉపయోగం ఎక్కువగా చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా మనం చూస్తే ఎవరైనా కూడా ఇనిషియల్గా ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరు ఎలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేయాలి అంటారు? ఆ ఫ్యూచర్స్ వల్ల వాళ్ళకి తర్వాత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? ఎలా చూసుకోవాలి అది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ రెండు విషయాలు చాలా క్లియర్గా తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళు, క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్ళు. క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళు అప్లై చేయాలనుకుంటున్నారంటే ఈ విషయం ఫస్ట్ తెలుసుకోండి. ఈ విషయం తెలుసుకోకుండా మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేయకండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఇండియన్ బ్యాంక్స్ ప్రతి ఇండియన్ సిటిజన్కి ఇచ్చిన అదొక వరం. సరే, ఈ వరాన్ని మీరు సరిగ్గా వాడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ వరమే మీకు శాపం అయిపోతుంది. ఓకేనా? ఇక రెండో విషయం, ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలా మీరు మిమ్మల్ని సేఫ్ చేసుకుంటారో అన్నది ఫస్ట్ మీరు ప్లానింగ్ చేసి మరి కార్డ్ యూజ్ చేయాలి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే ముందు ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్లానింగ్ లేదంటే ఆర్ ప్లాన్ ఉన్న ప్లాన్ కూడా ఫెయిల్ అయిందంటే మీరు ఆ డబుల్ స్వార్డ్లో జస్ట్ లైక్ సిల్క్ క్లాత్ లాగా కట్ అయిపోతారు. అంత డేంజరస్ ఇది. సో ఒకవేళ మీరు నిప్పుతో చెలగాడం ఆడినా నిప్పులో వేలు పెట్టండి, ఆ ఏలు మాత్రమే కాలుతుంది. ఇక్కడ మీకు ఒళ్ళంతా కాలిపోతుంది. నిజంగా మీరు మొత్తానికి ఫినిష్ అయిపోతారు ఒకవేళ సరిగ్గా వాడుకోకపోతే. ఈ రెండు అలర్ట్స్, కాషన్, వార్నింగ్తో నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. బ్యూటీ ఏంటంటే క్రెడిట్ కార్డ్లో మనకున్న ఎక్స్పోజర్ ఎంతైతే ఉంటుందో క్రెడిట్ లిమిట్ మీకు 1,10,000 ఎంతైనా ఉండొచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు రెండు విధాలుగా క్రెడిట్ కార్డ్ని తప్పు చేయకుండా ఎలాంటి కైండ్ ఆఫ్ నెగిటివ్ పాయింట్స్ అంటే మీ క్రెడిట్ స్కోర్ తగ్గకుండా మీరు ఎలా వాడుకోవాలి, దాంట్లో ఉన్న మ్యాక్సిమం ఎంట్రీ లెవెల్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, బికాస్ మీరు కొత్తగా తీసుకున్నారు యాజ్ అ ఎంట్రీ కార్డ్గా, మీకు అసలు ఐడియా లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, మీ అందరికీ కూడా ఏదో ఒక ఎడ్యుకేషనల్ వీడియో అయిపోతుంది. కాబట్టి మీరేం చేయాలి అంటే మీరు క్రెడిట్ కార్డు వాడే సమయంలో ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే దాని స్టేట్మెంట్ డేట్ ఎప్పుడు, రెండోది డ్యూ డేట్ ఎప్పుడు. ఈ రెండు కూడా చాలా ముఖ్యం. మీకు ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రతి బ్యాంకు కూడా ఫోన్లో మీ అరచేతిలో ఉన్న యాప్లో ఉన్న పూర్తి డీటెయిల్స్ వల్ల మీరు అన్ని తెలుసుకోవచ్చు. ప్రతిదానికి మీరు కస్టమర్ కేర్ కాల్ చేయాల్సిన అవసరం లేదు, బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇన్ ఫోన్ యూ కెన్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ బికాస్ మీకు కావాల్సిన స్టేట్మెంట్ డేట్, డ్యూ డేట్ రెండు క్లియర్గా విజిబుల్ ఉంటాయి. ఇవన్నీ మనం చూపెట్టలేము ఎందుకంటే అవన్నీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి, సివివి నెంబర్ అవన్నీ కనిపిస్తాయి, అందుకని నేను చూపించట్లేదు. మీరు కార్డ్ అప్లై చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు, అది చాలా పర్సనల్ విషయం, ఎవరికి చూపించకండి కూడా. అయితే క్రెడిట్ కార్డులో రూల్ ఏముందంటే మీరు వాడుతున్నప్పుడు 100% ఇప్పుడు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు లిమిట్ ఉంది మీ కార్డులో, పూర్తిగా 1,00,000 వాడండి. ఏమవుతుంది? ఇక్కడ మీరు ప్లానింగ్ చేసుకోకుండా వాడారనుకోండి, ఫస్ట్ ప్లాన్ నంబర్ 1, స్టెప్ నంబర్ 1, మీరు 1,00,000 రూపాయలు వాడుకుంటున్నారు క్రెడిట్ కార్డులో, దానికంటే ముందు మీ దగ్గర 1,00,000 రూపాయల క్యాష్ ఉందా లేదా మీరు చూసుకోండి. లేదంటే మీరు వాడకండి. ఓకేనా? ఉంటేనే వాడండి అని చెప్తాను, ఎందుకంటే 1,00,000 రూపాయల అమౌంట్ చిన్నది కాదు కదా, పెద్ద అమౌంట్ కదా. సో ముందు ఉండేట్టుగా చూసుకోండి. మీ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లో పెడితే మీకు అక్కడ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఒక 45 డేస్ వరకు. రెండోది ఏంటంటే మీరు ఒకవేళ ప్లానింగ్ చేసుకోకుండా వాడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఒక ట్రాప్లో పడబోతున్నారు. ఆ ట్రాప్ నెంబర్ 1 ఏంటంటే మీరు ఈఎంఐ ట్రాప్లో పడతారు ఒకటి, లేదంటే రెండోది మినిమం డ్యూ అమౌంట్ కట్టుకుంటారు. మినిమం డ్యూ అమౌంట్ మీకు వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ పడేసేసి మీకు 36% నుంచి 48% వరకు మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది మొత్తం అమౌంట్ తీరిపోయేదాకా. అది చాలా డేంజరస్. మళ్ళీ ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఉంటుంది క్రెడిట్ కార్డులో. అంటే మీకు 15%, 18%, 22% బ్యాంక్ ఇస్తాం. ఇక మీకు ప్రొవిజన్ మాత్రం ఇస్తారు వాడుకోమని చెప్పేసి, మీరు టెంప్ట్ అవుతారు, వాడుకుంటారు, ట్రాప్లో పడిపోతారు. సో ఈ రెండు ట్రాప్లో కూడా రాకుండా స్టిల్ మీరు 100% కార్డులో ఉన్న లిమిట్ ఎలా వాడుకోవచ్చు. మీకు కావాల్సిన వస్తువు ఒక 1,00,000 రూపాయలు బైక్ అంటారా, 1,00,000 రూపాయలు టీవీ అంటారా, ఏదైనా కొనుక్కోవాలనుకోండి, మీరు ఇమీడియట్గా కొనుక్కోవాలనుకున్నారు కానీ డెబిట్ కార్డు వాడే అవసరం లేదు, క్రెడిట్ కార్డు వాడి కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఇందులో మీరు ఎలా సేఫ్ అవుతారు అన్న సీక్రెట్ ఇప్పుడు చెప్తా. నా
మీరు ఏం చేయాలి అంటే Hmm. ఎప్పుడైతే ఆ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ డేట్ ఉంటుందో Yes. ఆ స్టేట్మెంట్ డేట్ చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కి మీ జీతం వచ్చిందండి, మీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, వ్యాపారం చేస్తున్నారు, ఫస్ట్ కి డబ్బులు వచ్చాయి. ఈ రెండు కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ కి జీతం వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ దట్ మంత్ ఉందనుకోండి, ప్రతి నెల 1వ తేదీన స్టేట్మెంట్ డేట్, దానికి అదే రోజున సాయంత్రం ఆఫ్టర్ 7 o'clock లేదంటే సెకండ్ డేట్కి మీరు వెళ్ళి మీ పర్చేసెస్ చేసుకోవచ్చు. మీకు అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ 45 days వరకు మీకు టైం దొరుకుతుంది డ్యూ డేట్లో పే చేయడానికి. మీరేం చేయొచ్చు అంటే కరెక్ట్గా 45 days డ్యూరేషన్ని 44th day వరకు వాడుకొని నెక్స్ట్ స్టేట్మెంట్ డేట్కి ఒకరోజు ముందు ఆ వాడిన ₹1,00,000 మీరు రీపే చేసేస్తే మీకు 2 రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. అదేంటిది, ఒకటేంటంటే యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ రూల్ ఏంటంటే 30% అండ్ అబోవ్ మీరు క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ వాడకూడదు. మీరు మోర్ దెన్ 30% వాడితే మీ క్రెడిట్ స్కోర్ మొత్తానికి బొగ్గైపోతుంది, పడిపోతుంది. 50 పాయింట్ల 100 పాయింట్ల అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం సిస్టమ్ చేసి పెడుతుంది. ఒకటి అది యాక్చువల్గా రూల్, అది 30% పైన మీరు వాడద్దు. కానీ మీరు 100% వాడారు కదా, మరి 100% వాడినప్పుడు స్టేట్మెంట్ డేట్ నెక్స్ట్ మంత్ స్టేట్మెంట్ డేట్ వచ్చే ముందు మీరు 44th day నాడు మీరు ఆ మొత్తం ₹1,00,000 పే చేసేస్తే మీకు ఎలాంటి క్రెడిట్ స్కోర్ తగ్గదు. వావ్, ఇది కదా సార్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది. అబ్సల్యూట్లీ సూపర్ సార్, సూపర్ ఆప్షన్. సో ఇలా మీరు చేసుకుంటే ఏమవుతుందంటే మీరు సేఫ్ ఉంటారు, మీకు అవసరమైన మీరు వస్తువులు కొనుక్కోవచ్చు, పైగా మీ దగ్గర ఉన్న క్యాష్ మీకు ఇంట్రెస్ట్ తెచ్చి పెడుతుంది. ప్రతి నెల మీకు 3.5% వస్తుందండి. లేదంటారా దాన్ని రికరింగ్ డిపాజిట్లు వేసేసినా కానీ మీకు కనీసం 4-5% వస్తుంది ఆ నెలకి. సో అలా స్మార్ట్గా వాడుకోండి, ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అండి. చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఇద్దరికి కూడా బాగా పెద్ద టాస్క్ అయిపోతుంది. కానీ ఈ మధ్య చాలామంది స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, స్మార్ట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, బట్ స్టిల్ ఎక్కడో ఒక చోట్లో తప్పు చేస్తారు. సో అలాంటి విషయాలు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నన్ను అడగండి. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.